Good morning, students. Today we are going to learn about second model without. What is the second model without? So here we have to use verb after without. Then we have to use ing form to the verb. This is the second model we have to use. సో ఇప్పుడు మీరు నేను చెప్పేది ఏంటంటే నిన్న నేర్చుకున్న వితౌట్ ఫస్ట్ మోడల్లో ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ తర్వాత అంటే సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ తర్వాత వితౌట్ పెట్టి నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేసు పెట్టారు. ఓకే, ఇప్పుడు సేమ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తర్వాత వితౌట్ పెట్టి వెబ్ డాట్ ఇన్ఫార్మ్ పెట్టి అప్పుడు నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేసు వాడతారు. అంటే సింపుల్గా ఆబ్జెక్ట్ అని అర్థం. ఇప్పుడు అది ఏ విధంగా ఉంటుంది అన్నది చాలా ఈజీ మెథడ్, ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఏం నేర్చుకున్నారు, వితౌట్ డిక్షనరీ అన్నారు, అంటే డిక్షనరీ లేకుండా. ఇప్పుడు ఏమంటాను, డిక్షనరీ తెచ్చుకోకుండా అంటారు. తెచ్చుకుంటే వెర్బ్ వస్తుంది వితౌట్ తర్వాత. వితౌట్ బ్రింగింగ్ డిక్షనరీ, నేను వితౌట్ డిక్షనరీ అన్నారు, ఇవాళ వితౌట్ బ్రింగింగ్ డిక్షనరీ అంటారు. అలాగే వితౌట్ న్యూ క్లోత్స్ అన్నారు నిన్న, అంటే కొత్త బట్టలు లేకుండా. ఇప్పుడు ఏం చెప్తాను, వితౌట్ బయ్యింగ్ న్యూ క్లోత్స్, అంటే కొత్త బట్టలు కొనకుండా. అంటే ఇక్కడ బయ్యింగ్ బ్రింగింగ్ అని మనం ఏం చేస్తాం, వెర్బ్కి ఐఎన్జి ఫామ్ను వితౌట్ తర్వాత పెట్టి అప్పుడు డిక్షనరీ అయితే డిక్షనరీ, లేదంటే క్లోత్స్ అయితే క్లోత్స్ పెట్టు. అంటే మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫస్ట్ మీరు ఏం మోడల్ నేర్చుకున్నారో అదే మోడల్ ఇప్పుడు కూడా నేర్చుకుంటాం అనమాట. ఆ లాస్ట్ టైం మీరు నేర్చుకున్న సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్కి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా వితౌట్ పెట్టి వెబ్ డాట్ ఇన్ఫార్మ్ పెట్టి ఆబ్జెక్ట్ పెడతారు. ఇప్పుడు అదే ఇప్పుడు మీకు నోట్స్లో చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నోట్స్లో చూద్దాం దాన్ని, ఓకేనా? చూడండి, ఇక్కడ వితౌట్ సెకండ్ మోడల్ అని హెడ్డింగ్ పెట్టండి. నేను ఇక్కడ చూడండి, వితౌట్ సెకండ్ మోడల్. సెకండ్ మోడల్ అని వితౌట్ అంటే హియర్ in this model we get verb after without. Also here in this model we get verb after without అంటే ప్రిపోజిషన్. అంటే ఇక్కడ నేను వితౌట్ అనే కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వితౌట్ అనే కాదండి, ఈ వితౌట్ ప్లేస్లో ఏ ప్రిపోజిషన్ వచ్చినా సరే అదే రూలు. అందుకని మళ్ళీ ప్రిపోజిషన్ కూడా పెట్టాను. ఇక్కడ చూడండి, ప్రిపోజిషన్ అని పెట్టాను ఆఫ్టర్ ఆల్ ద ప్రిపోజిషన్స్ ఎక్సెప్ట్ 2 అనమాట. ఇదే రూల్ మనం వర్తిస్తుంది. ఏం చేశాను ఇక్కడ, హియర్ ఇన్ దిస్ మోడల్ we get verb after without preposition అనమాట. then we have to use ing form of the verb, ing form of the verb అనమాట. ఏమంట, ing form of the verb after without అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ కామన్. అంటే మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసి చూపెడుతున్నాను చూడండి. యాక్చువల్గా మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు వెర్బ్ ఫస్ట్ ఫామ్ ఆబ్జెక్ట్. దీని తర్వాత ఏం చెప్తున్నాను, వితౌట్ ప్లస్ వి డాట్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. నిన్న ఏం చేశారు, మీరు ఇది లేకుండా రాశారు. వితౌట్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేసిన ఆబ్జెక్ట్ పెట్టారు. నేనేం చేశాను, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఐ గో టు కాలేజ్ వితౌట్, నిన్న రాసిన మోడల్ చెప్తాను, వితౌట్ డిక్షనరీ అని చెప్పి. ఇప్పుడు ఏం చెప్తాను, సేమ్ ఇదే సెంటెన్స్ రాస్తున్నాను చూడండి. ఐ గో టు కాలేజ్ వితౌట్ టేకింగ్ డిక్షనరీ. ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రాగా నేను ఏం పెట్టాను ఇక్కడ చూడండి, వితౌట్ పెట్టాను. అంటే టేకింగ్ అని వెర్బ్ ఒకటి పెట్టాను. అంతే, ఈ జస్ట్ ఇది యాడ్ చేస్తా ఉంటాను మోడల్కి. మనం ఇది ఒక్కటే యాడ్ చేస్తున్నాం అంతే, ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం.
she gets a job without hard work. ఇది నిన్నటి మోడల్, ఇది ఫస్ట్ మోడల్తో సమానం. ఓకే, ఇప్పుడు ఇదే సెంటెన్స్ ని వేరే విధంగా రాద్దాం. షీ గెట్స్ ఏ జాబ్ వితౌట్ డూయింగ్ హార్డ్ వర్క్. చూసారా, ఇప్పుడు నిన్న నేర్చుకున్న మోడల్ ఇది, నిన్న నేర్చుకుంది. ఇప్పుడు మేము ఏం చేసాం, దీనికి డూయింగ్ అని ఒక వెర్బ్ పెట్టాం. అంటే ఈ ప్లేస్లో వితౌట్ తర్వాత వెర్బ్ వచ్చిందంటే దానికి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి, అది మర్చిపోకూడదు. ఓకే, దీనికి వెబ్కి ఇన్ఫార్మ్ యాడ్ చేస్తాను. దగ్గర చూడండి, అదే ఇక్కడ పెట్టాను వెబ్కి. ఇదే మోడల్ అనమాట. నేనేం చెప్తానంటే సాధారణంగా వితౌట్లో ఈ సెంటెన్స్ ఎప్పుడు నెగిటివ్గా ఉంటుంది. నేను కావాలని ఇక్కడ పాజిటివ్ ఇచ్చాను, కానీ ఇది తక్కువ మాట్లాడుకుంటాం. షీ గెట్స్ ఏ జాబ్ వితౌట్ హార్డ్ వర్క్. అలాగే ఐ గో టు కాలేజ్ వితౌట్ డిక్షనరీ. అంటే ఏంటి, ఐ గో టు కాలేజ్ వితౌట్ డిక్షనరీ అంటే డిక్షనరీ లేకుండా నేను కాలేజ్కి వెళ్తాను. ఇది తక్కువ మంది. డిక్షనరీ లేకుండా నేను కాలేజ్కి వెళ్ళను, హార్డ్ వర్క్ చేయకుండా ఆమెకు ఉద్యోగం రాదు, ఇలాంటివి ఎక్కువ మాట్లాడుతుంటాం. కాబట్టి మనకి ఎక్కువగా ఇక్కడ నెగిటివ్స్ వస్తాయి. సమ్టైమ్స్ పాజిటివ్ కూడా వస్తుందని ఉద్దేశంతో నేను మీకు ఏం చేశానంటే ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ కూడా రాసి ఇచ్చాను అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పేది స్ట్రక్చర్. దీనికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వెర్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది జనరల్ గా మనం నేర్చుకున్న సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్. దీనికి ఏం చేయాలి, వితౌట్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. నిన్న నేనేం చెప్పాను, నిన్న ఇది లేదు మీరు నేర్చుకున్న దాంట్లో, ఇది లేదు, వితౌట్ ఆబ్జెక్ట్ రాసేసారు. ఇప్పుడు ఏం చేసాం ఎక్స్ట్రాగా, ఇప్పుడు మనం వెబ్ డాట్ ఇన్ఫార్మ్ యాడ్ చేసాం, దీన్ని యాడ్ చేసాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. మామూలుగా మనం నేర్చుకున్న సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్, షీ గోస్ టు కాలేజ్, ఆమె కాలేజ్కి వెళ్తుంది. దీనికి ఏం యాడ్ చేయాలి మనం, వితౌట్ ఈటింగ్ ఫుడ్, అంటే భోజనం తినకుండా ఆమె కాలేజ్కి పెడుతుంది. ఇప్పుడు ఇందులో తినకుండా ఇది తినకుండా, వితౌట్ ఈటింగ్, దానికి ఇంకో తినకుండా, ఇక్కడ రాసాం కదా తినకుండా. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తుంది ఆవిడ, ఆమె కాలేజీకి పెడుతుంది అని అన్నాను. ఇప్పుడు వితౌట్ ఈటింగ్ అంటే మనకు తెలుగులో ఏంటనమాట, తినకుండా అని అర్థం అనమాట. అంటే వితౌట్ ఈటింగ్ మీన్స్ తినకుండా, అంటే ఫుడ్ తినకుండా, ఆహారం తినకుండా అని అర్థం అనమాట. నేను ఫుడ్ పెట్టలేదు అక్కడ, ఫుడ్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఈజీగా ఉండడం కోసం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మనకి ఈజీగా ఉండడం కోసం. చూడండి ఎగ్జాంపుల్స్. వితౌట్ రీడింగ్, చదవకుండా. అలాగే వితౌట్ లెర్నింగ్, నేర్చుకోకుండా. ఈ యాడ్స్, ఈ ప్రైజెస్ అన్ని ఏం చేస్తారు, మీరు నేర్చుకున్న సింపుల్ ప్రెజెంటెన్స్ ముందు కానీ లాస్ట్ లో కానీ యాడ్ చేస్తారనమాట. ఈజీగా అర్థం అవడం కోసం చాలా ప్రైజెస్ రాసి ఇచ్చాను నేను మీకు. అలాగే వితౌట్ స్లీపింగ్, పడుకోకుండా. వితౌట్ వర్కింగ్ హార్డ్, కష్టపడకుండా అని అర్థం అనమాట. ఓకే, అలాగే వితౌట్ టెల్లింగ్, చెప్పకుండా. వితౌట్ మగ్గింగ్, కంఠస్థం చేయకుండా. మగ్ అంటే కంఠస్థం చేయడం నేర్చుకున్నారు కాబట్టి మగ్గింగ్ కానీ బై హార్టింగ్ అని కానీ. ఓకే, అలాగే వితౌట్ టేకింగ్, తీసుకోకుండా. అలాగే వితౌట్ బ్రైబింగ్, లంచం ఇవ్వకుండా. మనం చెప్తుంటాం లంచం ఇవ్వకుండా అక్కడ పని జరగదురా అని అంటాం. అంటే అవర్ వర్క్ డస్ నాట్ హ్యాపెన్ వితౌట్ అవర్ బ్రైబింగ్ అని అంటాం అనమాట. సో అది థర్డ్ మోడల్ కింద నేర్చుకుంటారు. నెక్స్ట్ చూడండి, వితౌట్ ప్రేయింగ్, అంటే ప్రార్థించకుండా. వితౌట్ సింగింగ్, పాడకుండా. అలాగే వితౌట్ సేవింగ్, పొదుపు చేయకుండా. వితౌట్ స్పెండింగ్, ఖర్చు పెట్టకుండా. అలాగే వితౌట్ కన్సల్టింగ్, సంప్రదించకుండా. వితౌట్ ఐరనింగ్, ఇస్త్రీ చేయకుండా. అలాగే వితౌట్ చెకింగ్, చెక్ చేయకుండా, అంటే తనిఖీ చేయకుండా. వితౌట్ బార్గెనింగ్, అంటే బేరమాడకుండా. అలాగే వితౌట్ రిమూవింగ్, తొలగించకుండా. అలాగే వితౌట్ డొనేటింగ్, దానం చేయకుండా. వితౌట్ లీవింగ్, విడిచిపెట్టకుండా. వితౌట్ హ్యావింగ్, అంటే కలగకుండా అని అర్థం అనమాట. దీనికి సెంటెన్సెస్ లోకి వెళ్తే మీనింగ్ మారుతుంది. వితౌట్ హ్యావింగ్ కి సందర్భాన్ని బట్టి వస్తుంది అనమాట. ఓకే, వితౌట్ రిక్వెస్టింగ్, బ్రతిమాలకుండా. వితౌట్ సెల్లింగ్, అమ్మకుండా. అలాగే వితౌట్ క్లీనింగ్, శుభ్రం చేయకుండా. వితౌట్ వాషింగ్, ఉతకకుండా. అలాగే వితౌట్ రన్నింగ్, పరిగెట్టకుండా. వితౌట్ స్వాలోయింగ్, మృంగకుండా. ఇలా రకరకాల మనం ఏదైతే అది రాసుకుంటే వెర్బ్ వస్తే చాలా వితౌట్ ఇన్ఫార్మ్ పెట్టేసుకుంటాం. ఇక్కడ వితౌట్ అనే కాదండి, ఏ ప్రిపోజిషన్ సరే వెర్బ్ వచ్చిందంటే
దాని తర్వాత ఐఎన్జీ ఫామ్ ఉండాలి ఎక్సెప్ట్ టూ ప్రిపోజిషన్ తప్ప. ఓకే, నెక్స్ట్ చూడండి నెగిటివ్ స్ట్రక్చర్ అక్కర్లేదు, అయినా సరే నేనే కావాలని అన్నిటి మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ని కన్స్ట్రక్షన్స్ నేర్చుకోకర్లేదు. ఒకటి నేర్చుకుంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పాజిటివ్ నేర్చుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని కూడా అవే స్ట్రక్చర్స్ కాబట్టి మనం అవి యాడ్ చేసుకుంటాం. అసలు జనరల్గా నెగిటివ్ మన స్ట్రక్చర్ ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సబ్జెక్టు, డు నాట్, డస్ నాట్, వెర్ ఫస్ట్ ఫార్మ్, ఆబ్జెక్ట్. దీనికి ఏం చేస్తాం మనం? వితౌట్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ యాడ్ చేస్తాం. దీన్ని యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. షీ డస్ నాట్ బై క్లోత్స్ అంటే ఆమె బట్టలు కొంది. బట్టలు కొందు. ఎలా కొందో? వితౌట్ టెల్లింగ్ హర్ హస్బెండ్. తన భర్తకి చెప్పకుండా ఆమె బట్టలు కొనదు అని అర్థం అనమాట. క్వశ్చన్ అయితే మీకు తెలుసు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ వర్డ్ డూ డస్, సబ్జెక్టు, వెర్బ్ ఫస్ట్ ఫార్మ్, ఆబ్జెక్ట్, వితౌట్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాడ్ చేసేసుకుంటాం. ఓకే, మన యాక్చువల్గా మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఇది కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏది? ఇక్కడ వరకు క్వశ్చన్కి స్ట్రక్చర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రక్చర్, అంతేనా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం? దీనికి ఇది యాడ్ చేసాం, ఇక్కడ నుంచి ఇది యాడ్ చేసాం అనమాట. ఓకే, ఇది యాడ్ చేసాం. వితౌట్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ వేసి క్వశ్చన్ మార్క్ పెట్టాం. నేనేమంటున్నానంటే మీరు కావాలంటే ఈ వితౌట్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్ ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, కావాలంటే ముందర కూడా పెట్టుకోవచ్చు. క్వశ్చన్ వర్డ్కి ముందు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఇదంతా తీసుకొచ్చి క్వశ్చన్ వర్డ్ ముందు పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. వై డస్ షీ గో ఇన్సైడ్ వితౌట్ లీవింగ్ స్లిప్పర్స్? చెప్పులు విడిచిపెట్టకుండా ఆమె లోనికి ఎందుకు వెళుతుంది? ఇది పాజిటివ్ అనమాట. ఇది తక్కువ మాట్లాడదాం. ఈ టైప్ సెంటెన్స్ తక్కువ మాట్లాడదాం. నెగిటివ్ క్వశ్చన్స్ ఎక్కువ మాట్లాడదాం. అలాగా క్వశ్చన్ వర్డ్ డూ డస్, నాట్, సబ్జెక్టు, వెర్ ఫస్ట్ ఫార్మ్, ఆబ్జెక్ట్. ఇక్కడ వరకు చూడండి, మనం ఇక్కడ వరకు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్. ఓకే, దీనికి ఏం యాడ్ చేసాం? ఇది యాడ్ చేసాం. ఓకే, ఏమంటున్నాను? కావాలంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టచ్చు. బిగినింగ్లో ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇలాగా ఇక్కడ కూడా పెట్టచ్చు అనమాట. ఓకే, అలా అవుతుంది. వితౌట్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్, క్వశ్చన్ వర్డ్ ప్లస్ డూ డస్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్, అలా కూడా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వై డస్ నాట్ షీ బై ఎనీథింగ్ వితౌట్ టెల్లింగ్ యూ? నీకు చెప్పకుండా ఆమె ఏమీ ఎందుకు కొనదు? ఎటువంటివి ఎందుకు కొందో? ఏమి ఎందుకు కొందో? నీకు చెప్పకుండా ఆవిడ ఏమి ఎందుకు కొందో అని అర్థం అనమాట. ఇప్పుడు వై డస్ నాట్ షీ బై ఎనీథింగ్ వితౌట్ టెల్లింగ్ యూ అని అన్నాను. వితౌట్ టెల్లింగ్ యూ వై డస్ నాట్ షీ బై ఎనీథింగ్ అని వితౌట్ తీసుకొచ్చి ముందర కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే నీకు చెప్పకుండా ఆమె ఎందుకు ఏమీ కొనదు అని కూడా అనొచ్చు. అదే హూ అయితే ఎలా ఉంటుంది తెలుసు మీకు. హూ తర్వాత డైరెక్ట్గా వెర్బ్ పెట్టేసి S1 పెట్టాలి. డూ డజల్ రావని నేర్చుకున్నారు. హూ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ S1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వితౌట్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. జనరల్గా మనం నేర్చుకున్న స్ట్రక్చర్ ఏంటి? ఇది నేర్చుకున్నాం. మనం నేర్చుకుంది ఆల్రెడీ ఇది. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు నేర్చుకున్నాం? ఇది నేర్చుకున్నాం. దీనికి ఏం యాడ్ చేసాం? ఇది యాడ్ చేసాం. నేను దాంట్లో అయితే ఇది లేదు, వితౌట్ ప్లస్ ఆబ్జెక్ట్ రాసేసారు. ఇప్పుడు ఏముంది? వితౌట్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్ ప్లస్ వితౌట్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ రాసాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? హూ గోస్ టు ఆఫీస్ వితౌట్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్? హూ గోస్ టు ఆఫీస్ మీకు తెలుసు. ఎవరు ఆఫీస్కి వెళ్తారు? ఏంటి? వితౌట్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ తినకుండా ఎవరు ఆఫీస్కి వెళ్తారు? ఇదే సెంటెన్స్ ని బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ముందర పెట్టుకోవచ్చు. వితౌట్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ గోస్ టు ఆఫీస్ అని కూడా అనొచ్చు అనమాట. ఇది మనకేంటి? పాజిటివ్. మరి నెగిటివ్ అయితే ఎలా ఉంటుంది చూడండి. బ్రేక్ఫాస్ట్ తినకంటే ఎవరు ఆఫీస్కి వెళ్తారు? ఇది పాజిటివ్. మరి నెగిటివ్ అయితే సింపుల్ గా ఈ ప్లేస్ లో మనకి ఇక్కడ నెగిటివ్ డస్ నాట్ వస్తుంది. ఈ ప్లస్ లో డస్ నాట్ వస్తుంది. ఎస్ ఫార్మ్ పోతుంది. చూడండి, అది స్ట్రక్చర్ రాశాను ఇక్కడ. హూ డస్ నాట్ ప్లస్ వెర్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వితౌట్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. మన జనరల్ కన్స్ట్రక్షన్ హూ మీద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. దానికి ఏం యాడ్ చేసాం?
వితౌట్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫో ప్లస్ ఆబ్జెక్ట్ యాడ్ చేసాం. చూడండి, హూ డస్ నాట్ కమ్ ఇన్సైడ్ వితౌట్ రిమూవింగ్ ద స్లిప్పర్స్, అంటే చెప్పులు విడిచిపెట్టకుండా ఎవరు లోపలికి రారు. ఇవి మనం నేర్చుకోవాల్సింది. అంటే ఎంత మనం నేర్చుకున్నా ఈ రోజు మోడల్ ఏం చేసామంటే మామూలుగా 8 రకాల సింపుల్ ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ కి ఈ యాడ్ చేసాం వితౌట్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫో ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, కావాలంటే వీటిని తీసుకొచ్చి ముందరైనా పెట్టచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ముందరైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, అలాగనే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం వితౌట్ మీద సెంటెన్సెస్ సెకండ్ మోడల్లో ఉంటుంది. థర్డ్ మోడల్ కూడా ఉంటుంది. థర్డ్ మోడల్ రేపు నేను చెప్తాను. దీని మీద నేను మీకు ఏం చేశానంటే కొన్ని సెంటెన్స్లు ఇచ్చాను. చూడండి, ఆ సెంటెన్స్లు ఎలాగ ఉన్నాయంటే ప్రేజెస్ నేను ఇచ్చేసాను ఆల్రెడీ. ఫస్ట్ చెప్పిన ప్రేజెసే నేను ఇచ్చేసాను. చూడండి, ఈ సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, చదవకుండా నేను పరీక్ష రాయను. చదవకుండా అంటే ఇటు ఇచ్చేసాను ఇక్కడ వితౌట్ రీడింగ్. కానీ నేను పరీక్ష రాయను అన్నది మీరు రాయాలి. ఓకే, అలాగే ఇంగ్లీష్ నేర్చుకోకుండా నీకు ఈ కంపెనీలో ఉద్యోగం రాదు అని చెప్పాను. వితౌట్ లెర్నింగ్ అన్నాను, ఇంగ్లీష్ యాడ్ చేయాలి మీరు. అంటే ప్రైజెస్ అయితే నేను ఇచ్చేసాను, వీటికి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేస్తారు. వితౌట్ లెర్నింగ్ అనకుండా వితౌట్ లెర్నింగ్ ఇంగ్లీష్ పెట్టాలి దీనికి. నేను నీకు ఈ కంపెనీలో ఉద్యోగం రాదు, యూ డోంట్ గెట్ ఎ జాబ్ ఇన్ దిస్ కంపెనీ. అలాగే నేను ఏం చేశానంటే 26 సెంటెన్సెస్ ఇచ్చాను. నేను ఇక్కడ ప్రైజెస్ ఇచ్చాను, ఈ ప్రైజెస్ ఉపయోగించి మీరు రాయడమే. ఓకే, అంటే హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్ నేను ఇచ్చేసాను. సో ఈ విధంగా మీరు సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది. మీకు నేను ఇంకా థర్డ్ మోడల్ గురించి చెప్పాల్సి ఉంటుంది. ఆ థర్డ్ మోడల్ నేను రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే నిన్న చెప్పిన వాటికి ఆన్సర్స్ ఉంటాయి. ఆన్సర్స్ కూడా నేను మీకు పంపించాను. ఆన్సర్స్ లేదు, పంపించలేదు. నేను మీద కీ కూడా నేను పెడతాను. ప్రస్తుతానికి మీరు వీటి తీసుకోండి. ఈ రెండింటికి కలిపి ఒకేసారి నేను ఆన్సర్స్ పెడతాను. ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ రెండింటికి కలిపి ఒకసారి, కానీ వీలైతే ఇప్పుడే ఫస్ట్ మోడల్కి నేను పంపించిన వాళ్ళకి ఆన్సర్స్ పెడతాను. ఓకేమ్మా, ఇది ఐఎమ్ స్టాపింగ్. I shall meet you with a new lesson tomorrow. Okay, goodbye students. If you don't understand anything, ask me and don't hesitate to ask me. Okay, bye students.